న్యూస్ అండ్ డీటెయిల్స్. ఇవాళ లోక్సభలో 3 బిల్లులపై ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుపై కూడా ఓటింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా బిల్లులపై చర్చ జరగబోతోంది. ఆ తర్వాత స్పీకర్ ఓటింగ్ను జరపనున్నారు. మరోవైపు పార్లమెంట్లో మాటల యుద్ధం కొనసాగుతున్నాయి. 3 బిల్లులు తీసుకురావడం కీలక ఘట్టమంటూ కూడా అధికార పక్షం అంటోంది. ఇక మహిళా బిల్లును స్వాగతిస్తున్నామంటూ కాంగ్రెస్ అంటోంది. ఇక డీలిమిటేషన్ బిల్లు వెనుక కుట్ర ఉందని విమర్శిస్తోంది. లోక్సభలో నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై 14 గంటల 21 నిమిషాల పాటు చర్చ జరిగింది. చర్చలో 81 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 31 మంది మహిళా ఎంపీలు కూడా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ఇటు డీలిమిటేషన్ బిల్లు కానివ్వండి, అటు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు పైన కూడా నేడు కీలక చర్చ జరగబోతోంది. అయితే ఇది ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రధాన అజెండా ఏముండబోతుంది? సాయి, దాదాపు ఏదైతే పార్లమెంట్కి సంబంధించినటువంటిది నిన్న అంటే లోక్సభలో ప్రవేశపెట్టినటువంటిది మహిళా బిల్లుకు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లుపై ప్రధానంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియ అని చెప్పవచ్చు. దాదాపు అన్ని పార్టీలు కూడా దీనికి ఓటు వేసే విధంగా ఈరోజు 4 గంటలకు కేటాయించినటువంటి సమయం. మరొకటి, నిన్నటి నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు, లోక్సభలో అర్ధరాత్రి 1 గంట వరకు జరిగినటువంటిది మహిళా బిల్లుకు అన్ని పార్టీలకు అవకాశం ఇస్తాము, దీనిపై చర్చించాలి అన్నటువంటిది ఏదైతే ఇటు ఎన్డీఏ కూటమి చెప్పినటువంటిది, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటిది, అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా నిన్న అనేక అంశాలపై చర్చించారు. రాత్రి 1 గంట వరకు జరిగినటువంటిది. కానీ నిన్న అర్ధరాత్రి ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది, ఒకవైపు ఓటింగ్ ప్రక్రియ 4 గంటలకు ఈరోజు ఓటింగ్ ప్రక్రియ ఉన్నది. కానీ ఒక గెజిట్ నోటిఫికేషన్ రావడం అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. దీనికి సంబంధించినటువంటిది అంటే మహిళలకు 33% ఏదైతే ఉందో గెజిట్కి నోటిఫికేషన్కి నిన్నటి అంటే 15వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుంది. అంటే గత అంటే దీనికి సంబంధించినటువంటిది నోటిఫికేషన్ ప్రకారంగా నిన్నటి నుంచి ఏదైతే తేదీ ఉందో ఆ తేదీ ప్రకారంగా అమల్లోకి వస్తుంది అన్నటువంటిది గెజిట్ నోటిఫికేషన్. అంటే ఈరోజు ఏదైతే ప్రధానంగా ఓటింగ్ వేసేటటువంటి ప్రక్రియ అనుకోవచ్చు. దీనిపై అంటే మరికొద్దిసేపట్లో అటు ఈ డీలిమిటేషన్ పై కూడా చాలా కీలకంగా అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటిది అన్ని పార్టీలకు అంటే ఇండియా బ్లాక్ వాళ్ళంతా కూడా ఇటు మకర ద్వారం దగ్గర కూడా కొద్దిసేపట్లో కూడా చాలా కీలకంగా కూడా ఒక అంటే నిరసనలు తెలిపేటటువంటిది కూడా ప్రారంభమవుతున్నది అని అంటూ కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇక్కడ మనకు అంటే 2023 సెప్టెంబర్లో ఏదైతే మహిళా బిల్లు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు సంబంధించినటువంటిది అంటే 2/3 అంటే 2/3 ఏదైతే పర్సంటేజ్ ప్రకారంగానే ఈరోజు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ. ఒకవైపు గెజిట్ నోటిఫికేషన్ రావడంపై అసలు ఏం జరుగుతుంది అన్నదే ఇప్పుడు చాలా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది. ఒకవైపు ఓటింగ్ ప్రక్రియలో బిల్లుకు సంబంధించినటువంటి అంటే బిల్లుకు ఆమోదం పొందితే ఒకలా ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా అంటే ఇండియా బ్లాక్ ఏ విధంగా కూడా అడుగులు వేస్తుంది అన్నది మాత్రము చాలా కీలకంగా అంటే మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్కి రావడం అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. దాదాపు 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారంగానే ముందుకెళ్తున్నాము అన్నటువంటిది ఏదైతే గతంలో చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ రోజు మహిళా బిల్లుపై దాదాపు 3 రోజుల అంశం చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాది దక్షిణాది ప్రాంతాలను కూడా తెర మీద తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 2 ప్రాంతాలుగా కూడా విభజించారు భారతదేశాన్ని కూడా. దీని ఏ విధంగా ఖచ్చితంగా ఏదైతే
అంటే దీనికి సంబంధించినటువంటి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చాలా కీలకంగా అంటే డీలిమిటేషన్ పై సంబంధించినటువంటిది అటు ఉత్తరాది దక్షిణాది అన్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అంశంపై కూడా చాలా క్లారిటీగా అలాంటి ఉద్దేశము లేదు, అలాంటిది లేదు, ప్రతి రాష్ట్రానికి కూడా సరైనటువంటి న్యాయం పరంగానే ఇది డీలిమిటేషన్కి సంబంధించినది ఉంటుంది అన్నటువంటిది కూడా చాలా ఇటు పార్లమెంట్లో ప్రసంగించినటువంటిది. కానీ ఇక్కడ ప్రధానంగా ఇటు అంటే సౌత్కి సంబంధించినటువంటిది రాష్ట్రాలు అనుకోవచ్చు, అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటిది కూడా ప్రతి ఒక్కరూ కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఏదైతే అంటే నిన్న జరిగినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి అంశాల్లో కూడా అంటే మమతా అక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఎవరు కూడా నిన్న అంత కూడా రాలేదు, అంటే అక్కడ ఎలక్షన్స్ వల్ల రాలేదు. కానీ ఈరోజు ఓటింగ్ ఉండడంతో అటు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అందరూ ఎంపీలు కూడా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటిది తృణమూల్కి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా ఈరోజు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. కానీ ఓటింగ్ ప్రక్రియలో అగనెస్ట్ గా ఓటు వేయాలన్నటువంటిది మమతా బెనర్జీ కూడా పిలుపునివ్వడం కూడా ఇక్కడ చాలా అసలు ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా నిన్న పార్లమెంట్ సాక్షిగా ఆయన విమర్శలు చేశారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విమర్శలు చేశారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఒక విధంగా చూస్తే కనుక అప్పట్లో కుటుంబ నియంత్రణ అమలు కూడా దక్షిణాది రాష్ట్రాలు చాలా ఎక్కువగా పాటించాయి. సో ఈ డీలిమిటేషన్ వల్ల కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలు కూడా చాలా నష్టపోతాయని చెప్పేసి వారి వాదన. దీనిపైన కూడా ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగినటువంటి అంటే డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది దాదాపు అంటే సౌత్ అండ్ ఏదైతే నార్త్లో ఉండేటటువంటి ఉత్తరాది దక్షిణాది అన్నటువంటి ఏదైతే అంశంపైనే ముఖ్యంగా నష్టపోతుంది అన్నటువంటిది చాలా కీలకంగా దక్షిణాది రాష్ట్రాలు పాయింట్అవుట్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. దీనికి సంబంధించినటువంటిది అటు ఒక క్లారిటీ ఇచ్చేటటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి నిన్న చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అటు ఇటు మనకు సంబంధించినటువంటిది తెలంగాణకు సంబంధించిన ప్రధాన అంశాలపై కూడా లేవనెత్తినటువంటిది. అంటే ఇండియా పాకిస్తాన్ లాగా విడిపోయినటువంటిది కాంగ్రెస్ విడగొట్టింది అన్నటువంటి అంశాలను కూడా నిన్న ఏదైతే తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ పై కూడా చాలా తీవ్రంగా కూడా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంపీలు కూడా విమర్శించినటువంటిది. ఈ రోజు చాలా ఓటింగ్ ప్రక్రియ అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా మహిళా బిల్లుకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ కి సంబంధించినటువంటిది అటాచ్ అయి ఉండడము 2011 సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే అంటే జనాభా సంబంధించినటువంటి ప్రాతిపదికన ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది. కానీ నిన్న ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి క్రమము అంటే అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ మహిళా బిల్లుకు సంబంధించినటువంటి పార్లమెంట్లో చర్చ నడుస్తుండగానే మొట్టమొదటిసారిగా దీనిపై ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది కూడా అసలు ఇప్పటి వరకు కూడా అలాంటిది ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటిది అసలు 4 గంటల ఓటింగులో అన్ని పార్టీలు ఏ విధంగా అడుగు వేయబోతున్నాయి, ఇటు ఎన్డీఏ కూటమి తీసుకునేటటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు, ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటిది ఇక్కడ ఇండియా బ్లాక్ ప్రశ్నిస్తున్నటువంటిది. దీనిపై ప్రధానంగా కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒకవైపు ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా దీనిపై ఓటింగ్ ప్రక్రియలో ఓటింగ్లో ఖచ్చితంగా బిల్ పాస్ అవుతుంది అన్నటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది కూడా అపోజ్ చేస్తున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ ఓటింగ్ లో పాల్గొనే విధంగా కూడా చాలా మంది అంటే ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓటింగ్ చేయబోతున్నారు అన్నటువంటిది మాత్రం ఇక్కడ సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా దాదాపు 69 సీట్లు తక్కువగా ఈరోజు మహిళా బిల్లు పాస్ కావడానికి ఏదైనా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఓటింగ్లో మాత్రము కేవలము ఇరు పక్షాలకు సంబంధించినటువంటిది 69 సీట్లు మాత్రమే చాలా కీలకము. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు జరిగేటటువంటి ఓటింగ్ అటు మహిళా బిల్లు పాస్ అవుతుందా, దాదాపు 30 దశాబ్దాల పాటు అంటే ఇక్కడ మూడు దశాబ్దాల పాటు ఏదైతే ఉన్నటువంటి మహిళా బిల్లు చాలా పలుమార్లు కూడా మనము 1996 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 5-6 సార్లు కూడా పార్లమెంట్లోకి రావడము వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా చూసాము. మరొకసారి ఈ రోజు పార్లమెంట్ బిల్లుకు సంబంధించినటువంటిది ఈ రోజు అంటే 4 గంటలకు మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది తర్వాత డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది అటాచ్ అయి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో మరొకసారి ఇది బిల్ పాస్ అవుతుందా లేకపోతే గత చరిత్రనే పునరావృతం అవుతుందా మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.